హలో ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో ఒక విషయం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. వయసుతో సంబంధం లేకుండా చిన్నవారు పెద్దవారు అనే తేడా లేకుండా చాలామంది ఒకే రకమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఉదయం నిద్ర లేచిన దగ్గర్నుండి శరీరంలో ఏదో తెలియని అలసట, పనిచెయ్యాలన్న ఉత్సాహం లేకపోవటం, 2 మెట్లు ఎక్కినా కాని ఆయాసం రావటం, కొద్దిసేపు నిలబడి ఉన్నా నడుం నొప్పి రావటం, కొద్దిగా నడిచినా మోకాళ్లలో అసౌకర్యం కలగటం, చేతులు కాళ్లు బరువుగా అనిపించటం వంటి సమస్యలు చాలామందిని వెంటాడుతున్నాయి. చాలామంది ఈ లక్షణాలను చిన్న విషయాలుగా తీసుకుంటారు. వయస్సు పెరిగింది కాబట్టి ఇలా ఉంటుంది అని, ఈరోజు బాగా పనిచేశాను కాబట్టి అలసట వచ్చింది అని, ఒకరోజు విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతుంది అని అనుకుంటారు. కాని కొన్నిసార్లు ఈ తరహా లక్షణాలు మన శరీరం మనకిస్తున్న ఒక హెచ్చరిక. మన శరీరం ఒక యంత్రం లాంటిది. ఒక యంత్రం సరిగ్గా పనిచేయాలంటే దానికి సరైన ఇంధనం, సరైన సంరక్షణ అవసరం. అదేవిధంగా మన శరీరానికి కూడా పోషకాహారం, తగినంత నీరు, మంచి నిద్ర, క్రమమైన వ్యాయామం కూడా అవసరం. వీటిలో ఏదైనా లోపిస్తే శరీరం తన పనితీరులో మార్పులు చూపించటం ప్రారంభిస్తుంది. అయితే ఈ వీడియోలో మనం నడుం నొప్పి, మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, వెన్నునొప్పి, నరాల బలహీనత, అలాగే నీరసం తగ్గాలి అంటే ఒక హెల్తీ డ్రింక్ ని ప్రిపేర్ చేసుకోవాలి. అంటే ఇది ఒక చక్కటి హోమ్ రెమెడీ అనే చెప్పుకోవాలి. మన ఇంట్లో ఉండే పదార్థాలతోనే ఈ డ్రింక్ ని మనం తయారు చేసుకోవచ్చు. నడవలేని వారిని సైతం పరిగెత్తేస్తుంది అని చెప్పటంలో ఎటువంటి ఆశ్చర్యం కూడా లేదు. అటువంటి హెల్తీ డ్రింక్ గురించి ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా చాలా మంది నీరసంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ నీరసం రావటానికి అనేక కారణాలు ఉండవచ్చు. కొంతమందిలో రాత్రుళ్లు సరిగ్గా నిద్రపట్టకపోవటం, మరికొందరిలో సమయానికి భోజనం చేయకపోవటం, ఇంకొందరిలో ఎక్కువసేపు ఒకే చోట కూర్చుని ఉండే జీవన శైలి కూడా కారణం కావచ్చు. ఇప్పుడు చాలామంది ఉద్యోగాలు కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చునే విధంగా ఉంటున్నాయి. ఒకే భంగిమలో ఎక్కువసేపు కూర్చోటం వల్ల మెడ, భుజాలు, వెన్నుముక, నడుం భాగాలపై ఒత్తిడి పెరుగుతుంది. ఈ ఒత్తిడి క్రమంగా అసౌకర్యానికి దారితీస్తుంది. అలాగే శారీరక శ్రమ తగ్గిపోవటం కూడా ఒక ముఖ్యమైన కారణం. గతంలో మన పెద్దలు రోజువారీ పనుల ద్వారా శరీరాన్ని చురుగ్గా ఉంచేవారు. నడవటం, పొలాల్లో పనిచేయటం, ఇంటి పనులు చేయటం వంటివి సహజంగానే వ్యాయామంలా పనిచేసేవి. కాని ఇప్పుడు చాలామంది జీవితంలో శారీరక కదలికలు తగ్గిపోయాయి. ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పులు కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. బయటి ఆహారం ఎక్కువగా తీసుకోవటం, సమయానికి భోజనం చేయకపోవటం, ఆకుకూరలు, పప్పు ధాన్యాలు, పండ్లు తక్కువగా తీసుకోవటం వల్ల కూడా శరీరానికి అవసరమైన కొన్ని పోషకాలు తక్కువగా అందే అవకాశం ఉంటుంది. శరీరంలో తగినంత నీరు లేకపోయినా కాని అలసట, తల తిరగటం, నీరసం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చాలామంది రోజంతా టీ, కాఫీ తాగుతారు, కాని అవసరమైనంత నీరు మాత్రం తాగరు. ఇది కూడా శరీరంపై ప్రభావం చూపుతుంది. మన పెద్దలు ఒకప్పుడు వంటింట్లో ఉండే సాధారణ పదార్థాలను రోజువారీ ఆహారంలో భాగంగా ఉపయోగించేవారు. ముఖ్యంగా అల్లం, సొంఠి, వాము, జీలకర్ర, ధనియాలు, మిరియాల వంటి మసాదినుసులు కేవలం రుచి కోసం మాత్రమే కాకుండా సాంప్రదాయంగా ఆరోగ్య ప్రయోజనాల కోసం కూడా వాడేవారు. ఈ సహజ పదార్థాలు ఆరోగ్యకరమైన జీవన శైలిలో ఒక భాగంగా ఉండేవి. అందుకే పాతకాలం నుండి ఇంటి చిట్కాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. అయితే మోకాళ్ల నొప్పులు, నడుం నొప్పి, శరీరంలో అలసట, నరాల బలహీనతను తగ్గించడానికి ఒక అద్భుతమైన హోమ్ రెమెడీ గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఈ యొక్క రెమెడీని తయారు చేసుకోవడానికి మీరు ముందుగా తీసుకోవాల్సింది, ఒక శుభ్రమైన పాత్రలో 2 గ్లాసుల మోతాదులో నీళ్లు తీసుకోండి. దీంట్లో వెయ్యాల్సింది ఏమిటి అంటే కనుక సొంఠి పొడి. సొంఠి అంటే ఎండబెట్టిన అల్లం. భారతీయ వంటింట్లోనే కాదు, సాంప్రదాయ వైద్య విధానాల్లో కూడా దీనికి ప్రత్యేకమైన స్థానం ఉంది. తాజా అల్లాన్ని ప్రత్యేకమైన పద్ధతిలో ఎండబెట్టడం ద్వారా దీన్ని తయారు చేస్తారు. ఎండిన తర్వాత దీనికి ఒక ప్రత్యేకమైన సువాసన, ఘాటు, రుచి వస్తాయి. అందుకే అనేక రకాల వంటకాల్లో, కషాయాల్లో, సాంప్రదాయ పానీయాల్లో దీన్ని ఉపయోగిస్తుంటారు. మన పెద్దలు ఒక సామెత చెప్పేవారు, వంటింట్లో సొంఠి ఉంటే చాలా చిన్న చిన్న ఇబ్బందులకు అది ఉపయోగపడుతుంది అని. దీనికి కారణం సొంఠిని చాలా కాలంగా జీర్ణక్రియకు తోడ్పడే పదార్థంగా ఉపయోగించటం. చాలామందికి భోజనం చేసిన తర్వాత కడుపు బరువుగా అనిపించటం, కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో సాంప్రదాయంగా సొంఠితో చేసిన పానీయాలను తీసుకునే అలవాటు చాలా మందిలో ఇప్పటికీ కూడా కనిపిస్తూనే ఉంటుంది. కాబట్టి ఈ రెమెడీ కోసం మనం సొంఠిని ఉపయోగిస్తున్నాం.
ఇక దీనికోసం మీరు అర టీ స్పూన్ శొంఠి పౌడర్ని తీసుకోండి. అంటే మీరు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్నా పర్వాలేదండి, లేదంటే మార్కెట్లో దొరికే శొంఠి పౌడర్ని యూజ్ చేసినా పర్వాలేదు. అర టీ స్పూన్ శొంఠి పౌడర్ని మీరు ఏ బౌల్లో అయితే నీళ్లు తీసుకున్నారో ఆ నీళ్లలో వేయండి. ఆ తర్వాత మీకు కావలసింది ఏమిటి అంటే కనుక వాము చిన్న గింజల్లాగా కనిపిస్తుంది. భారతీయ వంటింట్లో ఎంతో ప్రాముఖ్యత కలిగిన పదార్థం ఇది. దీనికి ఉండే ప్రత్యేకమైన సువాసన కారణంగా అనేక వంటకాల్లో దీన్ని ఉపయోగిస్తారు. మన అమ్మమ్మలు, నాన్నమ్మలు వామును కేవలం మసాలా దినుసుగా మాత్రమే కాకుండా ఇంటి చిట్కాల్లో కూడా ఉపయోగించేవారు. చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వచ్చినప్పుడు వాము నీరు తయారు చేసేస్తుంటారు. సాంప్రదాయంగా వామును జీర్ణ వ్యవస్థకు మేలు చేసే పదార్థంగా భావిస్తారు. భోజనం సరిగ్గా జీర్ణమవ్వటం, కడుపు తేలికగా అనిపించటం వంటి కారణాల వల్ల దీనికి మంచి గుర్తింపు వచ్చింది. మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. శరీరంలో జీర్ణక్రియ సక్రమంగా జరిగితేనే మనం తీసుకునే ఆహారం నుంచి అవసరమైన పోషకాలు మనకు అందుతాయి. అందుకే మన పెద్దలు వంటల్లో అల్లం, శొంఠి, వాము, జీలకర్ర వంటి పదార్థాలను తరచుగా ఉపయోగించేవారు. ఈ రోజుల్లో చాలా మంది సహజమైన ఆహారాల కంటే ప్యాకెట్ ఆహారాలని ఎక్కువగా తీసుకుంటున్నారు. దీనివల్ల ఇంట్లో ఉండే సాంప్రదాయ పదార్థాల విలువను చాలా మంది మర్చిపోతున్నారు. కాని తరతరాలుగా వస్తున్న కొన్ని ఆహారపు అలవాట్లు మన సంస్కృతిలో ఒక భాగంగా నిలిచిపోయాయి. వామును వేడినీటిలో వేసి మరిగించి తాగటం, వాము పొడిని కొన్ని వంటకాల్లో ఉపయోగించటం వంటి పద్ధతులు మన దేశంలో అనేక ప్రాంతాల్లో కనిపిస్తాయి. అయితే ఈ నీటిలో మనం అర టీ స్పూన్ మోతాదులో వామును కూడా వేసుకోవాలి. ఆ తర్వాత మీరు వేయాల్సింది ఒక బిర్యానీ ఆకును. అయితే బిర్యానీ ఆకులో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. దీంట్లో ఉండే ఔషధ గుణాల కారణంగా ఎన్నో అనారోగ్య సమస్యలకి చెక్ పెట్టేయవచ్చు. కాబట్టి ఈ నీటిలో బిర్యానీ ఆకును కూడా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో ఈ యొక్క బౌల్ని స్టవ్ పైన పెట్టేసి ఆ నీరు ఏదైతే ఉందో, అంటే 2 గ్లాసుల నీరు మనం పోసాం కదా, దగ్గరికి వచ్చేంత వరకు, అంటే 1 గ్లాస్ నీరు అయ్యేంత వరకు కూడా దాన్ని చక్కగా మరిగించాలి. ఈ విధంగా మరిగించిన తర్వాత దాన్ని గోరువెచ్చగా అయ్యేంత వరకు అలాగే వదిలేసేయండి. ఈ విధంగా గోరువెచ్చగా అయిన తర్వాత ఆ నీటిని వడకట్టుకొని మీరు టీ తాగే సమయంలో, అంటే సాయంత్రం 4 నుండి 6 మధ్యలో ఏ సమయంలో అయినా సరే దీన్ని తీసుకొచ్చండి. ఈ విధంగా తాగినట్లయితే కనుక అనేక రకాల సమస్యలకి మీరు చెక్ పెట్టేయవచ్చు. నీరసం, అలసట తగ్గిపోతుంది. నరాల బలహీనతకు చెక్ పెట్టేయవచ్చు. మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, నరాల బలహీనత, శరీరంలో అలసట, ఇటువంటి అనేక రకాల రుగ్మతలకి ఈ ఔషధాన్ని ఉపయోగించి చెక్ పెట్టేయవచ్చు. ఒకవేళ డైరెక్ట్ గా దీన్ని తాగటం ఇష్టం లేనివారు మీరు అర టీ స్పూన్ మోతాదులో బెల్లం పొడిని కూడా వేసుకోవచ్చండి. బెల్లంలో అనేక రకాల ఔషధ గుణాలు ఉంటాయి. ఇది రుచితో పాటు మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అంటే ఎవరికైతే బెల్లం పడదో, అంటే డయాబెటిస్ ఉన్నవారు తప్ప మిగతా వారందరూ కూడా బెల్లాన్ని దీంట్లో వేసుకుని ఈ యొక్క హెల్తీ డ్రింక్ ని తీసుకోవచ్చు. ఈ విధంగా మీరు కొద్ది రోజుల పాటు చేసినట్లయితే కనుక మీ శరీరంలో వచ్చే మార్పులను చూసి మీరే ఖచ్చితంగా షాక్ అవుతారు. మీకు నీరసంగా అనిపించడం తగ్గిపోతుంది. శరీరమంతా కూడా ఏదో ఉత్సాహంగా అనిపిస్తుంది. ఇదివరకున్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా క్రమంగా తగ్గుముఖం పడుతూ ఉంటాయి. మీ శరీరంలో ఉన్న బలహీనతలు కూడా ఈ యొక్క డ్రింక్ ని తాగటం వల్ల క్రమంగా తగ్గుముఖం పడతాయి. కాబట్టి ఈ యొక్క డ్రింక్ ని తయారు చేసుకోవటం చాలా ఈజీ ప్రాసెస్ కదండి. అంటే దీనికోసం డబ్బు ఎక్కువగా ఖర్చు చేయాల్సిన పని లేదు. మన ఇంట్లో ఉండే పదార్థాలతోనే దీన్ని తయారు చేసుకోవచ్చు. అలాగే దీన్ని తయారు చేసుకోవటం చాలా సులభమైన పద్ధతి కూడా. అంటే దీనికోసం ఎక్కువగా శ్రమపడాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి సాయంత్రం సమయంలో మీరు టీ తాగే సమయంలో ఈ విధంగా ఈ యొక్క హెల్తీ డ్రింక్ ని, అంటే ఈ యొక్క రెమెడీని ప్రిపేర్ చేసుకుని మీరు తీసుకున్నట్లయితే తొందరలోనే దీని యొక్క రిజల్ట్ ని మీరు గమనిస్తారు. మీ శరీరంలో నీరసం, అలసట అన్ని కూడా తగ్గిపోతాయి. శరీరంలో ఉన్నటువంటి నొప్పులన్నీ కూడా మాయమైపోతాయి. కాబట్టి ఈ హెల్తీ డ్రింక్ ని తయారు చేసుకుని మీరు కూడా తాగండి. అలాగే ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ కి, అలాగే మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన హోమ్ రెమెడీస్ ని వీడియోల రూపంలో ఈ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకుని వస్తాం. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.